హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ 2024 వర్షన్లో డాక్యుమెంట్లో లెటర్ని ఏ విధంగా టైప్ చేసుకోవాలి, ఎలా మాడిఫై చేసుకోవాలనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ డాక్యుమెంట్లో ఒకవేళ మీకు రూలర్ అనేది కనిపించకపోతే ఇక్కడ వ్యూ ట్యాబ్లోకి వెళ్తే సో మీకు రూలర్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుందండి ఇక్కడ. బట్ మీకు ఈ డాక్యుమెంట్ ఇట్లా ప్లెయిన్గా కనిపిస్తుంది. రూలర్ కావాలన్నప్పుడు వ్యూలోకి వెళ్ళి రూలర్ మీద క్లిక్ చేయండి, రూలర్ అనేది రావడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ మనకు డాక్యుమెంట్, ఇదంతా డాక్యుమెంట్ ఏరియా అన్నాం కదా, ఇక్కడ మీకు బ్లింక్ అవుతుంది చూడండి. సో దీన్ని వచ్చేసి ఏమని చెప్తామంటే కర్సర్ అంటాం. ఓకే, కర్సర్ లేదా ఇన్సర్షన్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో మరి కర్సర్ ఎక్కడైతే ఉందో మనం అక్కడ నుంచే టెక్స్ట్ అనేది టైప్ చేసుకోగలుగుతాం. అంతేకాకుండా ఇక్కడ హారిజంటల్ రూలర్ ఉంది, ఇక్కడ వర్టికల్ రూలర్ ఉంది. వర్టికల్ రూలర్ అంటే ఇక్కడ చూడండి, టాప్ మార్జిన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మనకు టెక్స్ట్ అనేది మొదలవడం జరుగుతుంది. సేమ్ అట్లాగనే లెఫ్ట్ మార్జిన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మనకు టెక్స్ట్ అనేది చూడండి మొదలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి నాకు ఆ పైన నుంచి రాలేదే అని అనుకోద్దండి, ఈ మార్జిన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ముందుగా నేను ఒక టెక్స్ట్ని టైప్ చేయాలనుకుంటే సో ఫస్ట్ టు అడ్రస్ టైప్ చేసిన, TO2 అని టైప్ చేసిన. MS వర్డ్లో మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి లేదంటే చూడండి ఆ టెక్స్ట్కైనా సరే ఫస్ట్ క్యారెక్టర్ ఆటోమేటిక్గా క్యాపిటల్ వస్తుంది ఎప్పుడైతే మీరు ఫుల్ స్టాప్ కానీ ఎంటర్ కానీ ప్రెస్ చేస్తారో. చూడండి 2 క్యాపిటల్ వచ్చిందా. నెక్స్ట్ సో ది స్పేస్ సో మేనేజర్ అని టైప్ చేసాం. ఓకే, కమ్మా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఏదో ఒకటి టైప్ చేసినాం, ఎంటర్. సో ఇప్పుడు ఇట్లా టెక్స్ట్ని టైప్ చేసాం కదా. ఇక్కడ మళ్ళీ మనం బాడీ ఆఫ్ ది టెక్స్ట్ని టైప్ చేయాలంటే ఇంకో కొంచెం ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. రెస్పెక్టెడ్ సార్ అనేది ఎక్కడికి రావాలో మనం కొంచెం ముందుకు మూవ్ చేసుకోవాలి కదా. మామూలుగా మనం వర్డ్కి అంటే స్పేస్ ఇస్తాం కీబోర్డ్లో. సో మీ కీబోర్డ్ గురించి ఐడియా ఉంటుంది అవునా, ఎట్లా యూజ్ చేసుకోవాలనేది. ఈ కాలంలో ఎవరికి కీబోర్డ్ గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఇస్తే ఏమవుతుందంటే వర్డ్కి మాత్రమే స్పేస్ వస్తుంది మనకు. అట్లా కాకుండా సో మొత్తం ఎంటైర్ ఇప్పుడు నేను కొంచెం 5 స్పేస్ని మూవ్ చేసుకోవాలనుకుంటే మీ కీబోర్డ్లో ఇక్కడ ట్యాబ్ బటన్ ఉంటుందన్నమాట. రైట్, చూడండి ట్యాబ్ ఉంటుంది కదా, మౌస్ని ఫాలో అయితే మీకు కనిపిస్తుంది. ఆ ట్యాబ్ బటన్ ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా కర్సర్ ఏమవుతుందంటే హాఫ్ ఇంచ్ రైట్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేసా, చూడండి మూవ్ అయిందా, ట్యాబ్ ప్రెస్ చేసా అట్లా. సో ఇప్పుడు ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ అని టైప్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసాం. ఇంకా బాడీ ఆఫ్ ది టెక్స్ట్ ఎక్కడి నుంచి టైప్ చేయాలో ఈ సార్కి ముందు నుంచి కదా. సో ఇప్పుడు చూడండి మళ్ళీ ట్యాబ్ యూజ్ చేసాం, ట్యాబ్ యూజ్ చేసి ఇక్కడ నుంచి మొదలు పెట్టారు. సో ఏదో ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్ అండ్ కోల్డ్ సో I am unable to attend to the classes సంథింగ్ ఏదో టెక్స్ట్ టైప్ చేసాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక బాడీ ఆఫ్ ది టెక్స్ట్ అనేది అంటే పేరాగ్రాఫ్లో మీరు ఏదైతే టెక్స్ట్ అనేది రాశారో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ రైట్ మార్జిన్కి ఎండ్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది మీరు ఎంటర్ ప్రెస్ చేయకపోయినా కూడా. ఓకే, సో ఒకవేళ అట్లా కాకుండా నాకు సపరేట్ లైన్ కావాలని అని అనుకుంటే మాత్రం ఎంటర్ ప్రెస్ చేయాలి. మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వస్తుంది. అప్పుడు అది సపరేట్ పేరాగ్రాఫ్ అవుతుంది. ఒక క్యారెక్టర్ టైప్ చేసి ఎంటర్ కొట్టినా అది ఒక పేరాగ్రాఫే, ఒక వర్డ్ టైప్ చేసి ఎంటర్ కొట్టినా అది ఒక పేరాగ్రాఫే. కాబట్టి ఒక సెంటెన్స్ టైప్ చేసి ఎంటర్ కొట్టినా పేరాగ్రాఫే అవుతుంది. కంటిన్యూస్గా టైప్ చేసినప్పుడు ఎక్కడైతే ఎంటర్ కొడతామో అది ఒక పేరాగ్రాఫ్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ట్యాబ్ యూజ్ చేసి సో అగైన్ థ్యాంకింగ్ యూ అని టైప్ చేస్తున్నా. చూడండి అగైన్ ఎంటర్, రైట్ సైడ్లో వచ్చేసి ట్యాబ్ యువర్స్ faithfully
అని టైప్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ట్యాబ్ యూజ్ చేసి సంథింగ్ మీకు ఏదో ఒక టెక్స్ట్ని మనం ఎంటర్ చేసుకుంటున్నాం కదా, ఇట్లాగా. ఇప్పుడు మీరు డాక్యుమెంట్లో కొంత టెక్స్ట్ని అయితే టైప్ చేశారు, బాగుంది. ఎక్కడైనా టెక్స్ట్ అనేది తప్పు పోయిందనుకోండి, బై మిస్టేక్ ఒక క్యారెక్టర్ తప్పు పోయింది, ఇంకోటి ఏదైనా అనుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టెక్నాలజీ అనేది టైప్ చేయాలా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి టెక్స్ట్ని టైప్ చేస్తున్నా, నాలజీ అని టైప్ చేసిన. ఇక్కడ చూడండి టెక్నాలజీ అనే వర్డ్ కరెక్ట్గా ఉందా, లేదు, ఎందుకంటే రాంగ్ ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ రాంగ్ ఉన్నదాన్ని ఇమ్మీడియట్గా తీసేస్తాం. ఎట్లా బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తే, అంటే మన కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ ఉంటుంది ఇక్కడ ఎంటర్కి పైన ఈ ప్లేస్లో కదా, ఈ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తే మొత్తం అంతా టెక్స్ట్ ఎరేజ్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే రాంగ్ టైప్ చేసామో అందులో ఆ అక్షరాన్ని మాత్రమే ఒకవేళ మనం తీసేయాలని అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ మీ కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ ఉంది, డిలీట్ ఉంది, అవునా? సో వాటి రెండింటికి డిఫరెన్స్ ఏందనేది ఫస్ట్ బాగా గమనించుకోవాలి మీరు. ఇక్కడ బ్యాక్ స్పేస్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది, కీబోర్డ్లో ఎక్కడో చోట డిలీట్కి అయితే ఉంటుంది కంపల్సరీ. మరి ఈ రెండింటికి తేడా ఏంది చెప్పండి ఒకసారి మీరు, తెలీదు కదా. సో బ్యాక్ స్పేస్ అంటే ఏమవుతుంది, మొత్తం ఎగిరిపోతుంది. డిలీట్ అంటే బ్యాక్ స్పేస్ అంటే కొంచెం కొంచెం ఎగిరిపోతుంది, డిలీట్ అంటే మొత్తం సెలెక్ట్ చేసింది ఎగిరిపోతుంది. అట్లా కాదు. ఫస్ట్ ఇక్కడ చూడండి కర్సర్ని మనము అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవాలనుకుంటే యారోస్ అప్, డౌన్, లెఫ్ట్, రైట్ యారోస్తో మూవ్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఇందులో ఏదైతే రాంగ్ క్యారెక్టర్ ఉందో దాన్ని మాత్రమే మనం తీసేయాలనుకున్నప్పుడు ఇక్కడ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఏమైంది, అది ఎగిరిపోయింది. ఇంకొక టెక్స్ట్ని యాడ్ చేసుకుందాం, అవునా? సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఐ అనేది వద్దు. ఇప్పుడు కర్సర్ ఇటు పక్క ఉంది, ఎక్కడ ఐకి ముందు ఉంది. అప్పుడు ఏం చేయాలా, సో బ్యాక్ స్పేస్ అనేది ఏంటంటే కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న అక్షరాన్ని తీసేయాలనుకుంటే బ్యాక్ స్పేస్, కర్సర్కి ఇట్లా రైట్ సైడ్ ఉన్న అక్షరాలని తీసేయాలనుకుంటే డిలీట్ అనమాట. సో ఇప్పుడు ఐని తీసేయాలంటే ఏం నొక్కాలా, డిలీట్. సో అదే మాదిరిగా ఇప్పుడు ఇక్కడ ఎస్ని తీసేయాలంటే ఏం నొక్కాలి చెప్పండి, డిలీట్. ఎందుకు, కర్సర్కి రైట్ సైడ్ ఉంది కాబట్టి కదా. ఇప్పుడు ఏం తీసేయాలంటే ఏం చేయాలి, కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, బ్యాక్ స్పేస్. చూడండి టెక్నాలజీ అనే వర్డ్ వచ్చిందా, ఇంకెక్కడైనా తప్పు ఉందా? సో చూడండి ఇక్కడ మనకు TECHNOLO ఇక్కడ ఎన్ అనేది ఉంది కదా. ఇప్పుడు ఎన్ అనేది తీసేయాలి కదా మనం. కర్సర్ ఎక్కడుంది, కర్సర్కి రైట్ సైడ్. ఇప్పుడు డిలీట్ ప్రెస్ చేయండి, అదిగో చూడండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని ఎడిట్ చేయలేనంతగా ఉందనుకున్నప్పుడు ఏం చేస్తానంటే మీరు కీబోర్డ్లో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని బ్యాక్ స్పేస్ కానీ డిలీట్ కానీ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా సెలెక్ట్ టెక్స్ట్ అంతా కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. అలాగనే ఇక్కడ డాక్యుమెంట్లో ఒక పర్టికులర్ వర్డ్ని మనం డివైడ్ చేయాలనుకుంటే ఏ వర్డ్ ముందైతే మీరు అంటే డివైడ్ చేయాలనుకున్నారో ఆ వర్డ్ ముందర కర్సర్ ఉంచండి. ఇట్లాగా కర్సర్ ఉంచి ఎంటర్ ప్రెస్ చేసినారనుకోండి కీబోర్డ్లో, చూడండి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ కిందికి వచ్చేసిందా. ఇప్పుడు మళ్ళీ సేమ్ లైన్లోకి తీసుకుపోవాలి. అప్పుడు ఏం చేయాలి మనం, సేమ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కర్సర్కి రైట్ సైడ్ ఏముంది, టెక్స్ట్ ఉంది కదా, డిలీట్ కొడితే అది ఎరేజ్ అయిపోతుంది. కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఏముంది, గ్యాప్ ఉంది కదా. సో అప్పుడు బ్యాక్ స్పేస్ కొడితే ఏమవుతుందంటే ఆ గ్యాప్ ఎరేజ్ అయిపోయి పైకి పోతుంది. అదే ఒకవేళ ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తా కర్సర్ అనేది ఇక్కడ ఉంది అనుకోండి, ఇప్పుడు బ్యాక్ స్పేస్ నొక్కితే ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎగిరిపోతుంది. డిలీట్ నొక్కితే రైట్ సైడ్ ఖాళీ స్పేస్ ఉంది కాబట్టి అది చూడండి ఎగిరిపోయి ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది పైకి రావడం జరుగుతుంది. సో ఒక టెక్స్ట్ మనం టైప్ చేస్తున్నామంటే ఆ టెక్స్ట్ని మనం ఎంత బాగా ఎడిట్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ అది రావాలి మీకు, బ్యాక్ స్పేస్ ఎక్కడ వాడాలి, డిలీట్ ఎక్కడ వాడాలి అనేది వస్తే ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. రైట్. సో ఫస్ట్ ఇదైతే ప్రాక్టీస్ చేయండి, అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియో చూడండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.